హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ క్రిస్మస్. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఫేస్బుక్లో, యూట్యూబ్లో నా మెసేజెస్ వింటున్నారో, చూస్తున్నారో, ఫాలో అవుతున్నారో అందరికి కూడా క్రిస్మస్ విషెస్ తెలియజేస్తున్నాను. సో 1 year అయిపోయింది. లాస్ట్ ఇయర్ కూడా మెసేజ్ చెప్పాను క్రిస్మస్కి. ఈ ఇయర్ కూడా మరి మిమ్మల్ని కలుసుకోవడానికి, మీతో కలిసి షేర్ చేసుకోవడానికి గాడ్స్ వర్డ్ని, దేవుడు ఇచ్చిన ఈ ఆపర్చునిటీని బట్టి దేవుని థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఎంతో సంతోషంగా ఉంది. మరి అందరూ హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాను క్రిస్మస్లో. సో మనం కొద్దిసేపు వాక్యం ధ్యానిద్దాం. ద వర్డ్ ఆఫ్ గాడ్, ద క్రిస్మస్ మెసేజ్ ఏంటి దేవుడు మనకి చెప్పాలనుకుంటున్నారో ప్రతిదీ చూద్దాం. సో ఈరోజు నేను కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీ ముందు చూపించాలని ఆశపడుతున్నాను. ఫ్యూ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఐ వాంట్ టు టెల్ యూ దిస్ క్రిస్మస్. సో అమేజింగ్ ఫ్యాక్ట్స్, అంటే ఆ టైంలో 2000 years బ్యాక్ ఆ టైంలో కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగాయి. అమేజింగ్ థింగ్స్ హ్యాపెండ్, అమేజింగ్ ఫ్యాక్ట్స్ హ్యాపెండ్, ట్రూ థింగ్స్ అన్నీ కూడా మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అందరూ రెడీగా ఉన్నారని ఆశపడుతున్నాను. ఒకవేళ మీరు బైబిల్స్ లేకపోతే బైబిల్స్ తీసుకొని రండి మీ ముందుకి. ఒకవేళ లేకపోతే ఒక పేపర్ పెన్ తీసుకోండి, రిఫరెన్సెస్ రాసుకోండి. మీరు తర్వాత అయినా సరే సర్చ్ చేసుకోవచ్చు. సో ప్రేయర్ చేసుకుందామా? ప్రేయర్ చేసుకొని ఈ మెసేజ్ని, తర్వాత క్రిస్మస్ మెసేజ్ని, ఈ వీక్స్ మెసేజ్ని మనం కూడా విందాం. కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం బైబిల్ నుంచి. ఓకే, సో అందరు రెడీనా? సో కళ్ళు మూసుకుంటే చిన్న ప్రేయర్ చేసుకుందాం. హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫాదర్. ఈ క్రిస్మస్ని మీరు మాకు ఇచ్చినందుకు, మీరు మా కొరకు జన్మించినందుకు, 2000 సంవత్సరాల క్రితము మా కొరకు జన్మించి మాకు లైఫ్కి ఒక మీనింగ్ ఇచ్చారు తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో వాక్యము మాట్లాడుతుండగా, ధ్యానిస్తుండగా ఎవరైతే వింటున్నారో, చూస్తున్నారో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరికి క్రిస్మస్ ఒక సంతోషమును, సమాధానమును, జాయ్, పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీనెస్ ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మరి కొద్ది మాటలు ఏదైతే మీరే మాట్లాడండి మాతో. మీ జ్ఞానం మాకు ఇవ్వండి, మీ జ్ఞానంతో నింపండి. మీరే మాతో మాట్లాడి బలపరచమని, శక్తితో నింపమని, శాంతి సమాధానంతో నింపుతారని నమ్ముతున్నాం తండ్రి. ఈరోజు నుంచి ప్రతిరోజు కూడా సంతోషంగా, సమాధానంగా ఉండాలని మీ కృపను చూపించమని, ఏ విధంగా అడ్డంకులు లేకుండా మీరు నడిపించమని, మీరే మహిమ ఘనత పొందుకోమని యేషువా మెస్సే పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో టాపిక్ ఏంటంటే ఈరోజు అమేజింగ్ ఫ్యాక్ట్స్. ఒక ఆశ్చర్యమైన క్రియలు జరిగాయి బైబిల్లో 2000 years బ్యాక్. ఆ క్రియలు ఏంటో, ఆ ఫ్యాక్ట్స్ ఏంటో ఈరోజు మనం చూద్దాం బైబిల్లో. సో మరొకసారి చూస్తున్న ప్రతి ఒక్కరికి, నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈ క్రిస్మస్ మీ లైఫ్లో హ్యాపీనెస్ ఇవ్వాలని, పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వాలని, అన్లిమిటెడ్ జాయ్ని ఇవ్వాలని ప్రేయర్ చేస్తూ, ఆ విషెస్ని, బ్లెస్సింగ్స్ని మీకు ఇవ్వాలని ఆశపడుతూ, నేను మీ అందరికీ కూడా మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ అండ్ క్రిస్మస్ అని తెలియజేస్తున్నాను. సో ఫ్యాక్ట్స్ చూద్దాం అయితే బైబిల్లో ఏం జరిగిందో. సో అందరికీ తెలుసు, బైబిల్లో యేసుక్రీస్తు పుట్టక ముందే చాలామంది 2000 years బ్యాక్ యేసుక్రీస్తు పుట్టారు ఈ లోకంలో. ఓకే, యేసుక్రీస్తు పుట్టక ముందే బైబిల్లో మీరు ఓల్డ్ టెస్టిమెంట్లో మీరు చూసినట్లయితే చాలామంది ప్రాఫిట్స్, చాలామంది కూడా ప్రాఫెసీని ఇచ్చారు. అంటే ఒక లోకరక్షకుడు రాబోతున్నారు, దేర్ విల్ బీ వన్ పర్సన్ హూ విల్ బీ బార్న్, హూ విల్ సేవ్ ది హ్యూమన్ మ్యాన్కైండ్, హూ విల్ సేవ్ ది మ్యాన్కైండ్ ఫ్రమ్ ది సిన్స్. పాపాల నుంచి విడుదల ఇచ్చే ఒక వ్యక్తి రాబోతున్నారు, దేవుడే పుట్టబోతున్నారు మనిషి రూపంలో అని చాలామంది ప్రవచనాలు ఇచ్చారు. ఎలా పుడతారు, ఎక్కడ పుడతారు అని కూడా చెప్పారు. దాంట్లో 3 ఇంపార్టెంట్ థింగ్స్ నేను మాట్లాడతాను ఈరోజు. ద ప్లేస్ ఆఫ్ బర్త్ ఫస్ట్ థింగ్, సెకండ్ థింగ్ ద టైమ్ ఆఫ్ బర్త్ సెకండ్ థింగ్, థర్డ్ థింగ్ ద విజ్డమ్ ఆఫ్ ది వైజ్ మెన్. ఈ 3 విషయాల్లో మీకు తెలియని ఫ్యాక్ట్స్, ఇంపార్టెంట్ థింగ్స్ నేను మాట్లాడతాను. సో జాగ్రత్తగా వినండి. సో ద ఫస్ట్ థింగ్ ఏంటంటే ద ప్లేస్ ఆఫ్ బర్త్. దాంట్లో ఏం జరిగిందో చూద్దాం. అసలు
యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాలి అని ప్రవచనం ఇచ్చారో, అసలు ఏం జరిగింది, వాట్ ఆల్ థింగ్స్ హ్యాపెండ్ అట్ దట్ టైం, ఆ టైంలో ఏమేమి జరిగాయి చూద్దాం, ఆ ప్రాఫెసీ నెరవేరడానికి అనే విషయం మనం చూద్దాం బైబిల్లో. మీరు తీసినట్లయితే బైబిల్లో మికా రాసిన గ్రంథం ఓల్డ్ టెస్టిమెంట్లో మికా చాప్టర్ 5 and verse 2. ఓల్డ్ టెస్టిమెంట్లో మికా అంటే ఆల్మోస్ట్ లాస్ట్లో ఉంటుంది. ఓల్డ్ టెస్టిమెంట్లో బుక్ ఆఫ్ మికా చాప్టర్ 5 and verse 2లో ఏమని ఉందంటే, మీ తెలుగు బైబిల్ అయితే మికా రాసిన గ్రంథము, పాత నిబంధన గ్రంథంలో మికా రాసిన గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమనుందో చూద్దాం. ద లార్డ్ సేస్, బెత్లెహేమ్, యు ఆర్ వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ టౌన్స్ ఇన్ జూడా, బట్ వన్ ఆఫ్ you I will bring, but out of you I will bring a ruler for Israel whose family line goes back to ancient times. అక్కడ ఏమని ఉందంటే, బెత్లెహేమ్ అనే గ్రామంలో యేసుక్రీస్తు లేదా లోకరక్షకుడు పుడతారు అని అక్కడ ప్రాఫెసీ ఇచ్చారు మికాలో. మికా ఇస్ గివింగ్ అ ప్రాఫెసీ. ఏంటో ప్రాఫెసీ అంటే, లోకరక్షకుడు అంటే యేసుక్రీస్తు పుట్టేది ఏ ప్రాంతంలో అంటే, ఏ ప్లేస్లో అంటే బెత్లెహేమ్ అనే విలేజ్. బెత్లెహేమ్ అనే విలేజ్లో యేసుక్రీస్తు పుడతారు అనే ప్రాఫెసీ. అంటే యేసుక్రీస్తు ఇంకా పుట్టలేదు ఆ టైంకి, కానీ పుడతారు అనే ప్రాఫెసీ చాలా ఉన్నాయి. ప్రాఫెసీస్, బర్త్ ఆఫ్ క్రైస్ట్కి చాలా ప్రాఫెసీస్ ఉన్నాయి బైబిల్లో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాఫెసీ. ఓకే, దాంట్లో ప్లేస్ ఆఫ్ బర్త్ గురించి మాట్లాడితే ప్రాఫెసీ ఇవ్వబడింది బైబిల్లో. ఏంటంటే యేసుక్రీస్తు బెత్లెహేమ్లో పుట్టాలి అని. సో ప్రాఫెసీస్ ప్రకారము యేసుక్రీస్తు పుట్టాల్సింది అక్కడ బెత్లెహేమ్. ఓకే, సో ఆ టైంలో మేరీ, వర్జిన్ మేరీకి ప్రెగ్నెన్సీ వచ్చింది. అది హోలీ స్పిరిట్ ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీ. ఇట్ ఈస్ నాట్ డ్యూ టు ద సిన్ ఆర్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చేసే ప్రక్రియ కాకుండా హోలీ స్పిరిట్ ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీ. సో షీ ఈజ్ స్టిల్ అ వర్జిన్. వర్జిన్ మేరీ హ్యాస్ గివెన్ బర్త్ టు జీసస్ క్రైస్ట్. ఒకరు తెలియకపోతే ఎవరికైనా తెలుసుకోండి. సో అప్పుడు ఇంకా బేబీ పుట్టకముందు, ఇంకా యేసుక్రీస్తు పుట్టకముందు ఏంజిల్ వచ్చి మేరీ అండ్ జోసెఫ్తో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారో చూద్దాం బైబిల్లో. లూక్ చాప్టర్ 1 verse 26. న్యూ టెస్టిమెంట్లో ఇంగ్లీష్లో అయితే లూక్ చాప్టర్ 1 verse 26, తెలుగులో అయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం. ఓకే, అక్కడ ఏమనుందో చూద్దాం. 26లో ఏమనుందంటే, ఇన్ ద 6th month of Elizabeth's pregnancy, God sent the angel Gabriel to a town in Galilee named Nazareth. నజరేత్ అనే ప్రాంతములకు ఏంజల్ వచ్చి మాట్లాడుతున్నారు. ఎవరితో? ఎలిజబెత్తో. తర్వాత నెక్స్ట్ ఎవరితో అంటే జోసెఫ్ అండ్ మేరీతో కూడా మాట్లాడుతున్నారు. ఓకే, చూడండి 28th verseలో ఉంటుంది. చూడండి 28th verse. The angel came to Mary and said, Peace be with you, the Lord is with you and has greatly blessed you అని మాట్లాడతారు. సో మేరీ అండ్ జోసెఫ్ ఏ ప్లేస్లో ఉన్నారు? నజరెత్ అనే ప్లేస్లో ఉన్నారు. ఓకేనా? సో ఇక్కడ బైబిల్ ప్రకారం చూసుకుంటే ఏంజల్ వచ్చి మాట్లాడినప్పుడు, మేరీతో మాట్లాడినప్పుడు, మేరీ ఎక్కడున్నారు? నజరెత్ అనే ఊర్లో ఉన్నారు. జోసెఫ్ ఎక్కడున్నారు? అండ్ ఆవిడ హస్బెండ్ నజరెత్ అనే ఊర్లో ఉన్నారు. ఓకే, ఏంజల్ వచ్చి మాట్లాడినప్పుడు. సో మేరీ అండ్ జోసెఫ్ ఆర్ స్టేయింగ్ ఇన్ నజరెత్. కానీ నేను ఇందాక చెప్పాను కదా, ప్రాఫెసీ మికాలో యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాలి అని ప్రాఫెసీ ఉంది? బెత్లెహేమ్. సో నజరెత్ అనే ప్లేస్లో మేరీ జోసెఫ్ ఉన్నారు, యేసుక్రీస్తు పుట్టాల్సిందేమో బెత్లెహేమ్. సో అక్కడికి వీళ్ళు ఇక్కడి నుంచి ఆ ప్రాఫెసీ నెరవేరాలి అంటే, దేవుని మాట నెరవేరాలి అంటే, బైబిల్ ప్రాఫెసీ నెరవేరాలి అంటే ఏమవ్వాలి? మేరీ అండ్ జోసెఫ్ షుడ్ కమ్ టు బెత్లెహేమ్. మేరీ జోసెఫ్ ఎక్కడ రావాలి? బెత్లెహేమ్కి రావాలి. సో వాళ్ళకి తెలీదు, దే డోంట్ నో ద ప్రాఫెసీ. వాళ్ళకి తెలియదు యేసుక్రీస్తు నజరెత్లోనే పుడతారని అనుకుంటున్నారు, బట్ దే డోంట్ నో ద ప్రాఫెసీ. ఆ ముందు ఏం రాశారో మీకు వాళ్ళకి తెలియదు, జోసెఫ్ అండ్ మేరీ. సో వాళ్ళు తెలుసుకొని వచ్చేలాగైతే లేదు పరిస్థితి. సో ఏం జరగాలి? దేవుని వాక్యం నెరవేరాలి అంటే, ప్రాఫెసీ నెరవేరాలి అంటే నజరెత్ నుంచి బెత్లెహేమ్కి జోసెఫ్ అండ్ మేరీ రావాల్సిన అవసరం ఉంది. సో ఏంటి అక్కడ? సో అలాగని జరగకపోతే బైబిల్లో రాసింది రాంగ్ అవుతుంది, ప్రాఫెసీ నెరవేరదు.
సో ఏంటి పరిస్థితి అని ఆలోచించినప్పుడు మనకి ఒక అమేజింగ్ థింగ్ హ్యాపెండ్. ఏంటి అమేజింగ్ థింగ్? ఇప్పుడు నేను చెప్తున్న మెసేజ్ ట్రూ ఫ్యాక్ట్స్లో అమేజింగ్ థింగ్ హ్యాపెండ్ ఏంటంటే 2 థింగ్స్ హ్యాపెండ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అదే టైంలో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఆ పర్టికులర్ సమయంలోనే ఆల్మోస్ట్ 1 వీక్లో బేబీ డెలివరీ అయ్యే మంత్స్లో మేరీ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే రోమన్ ఎంపైర్ ఆ టైంలో ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఒక ఆర్డర్, రోమన్ ఎంపైర్, రోమన్ గవర్నమెంట్. ఏంటి ఆర్డర్ అంటే సెన్సస్ లెక్కింపబడాలి అనే ఆర్డర్. అంటే బర్త్స్ అంటే ఏ ఊరిలో ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరూ జనాభా లెక్కని చేయాలి అనే గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది రోమన్ ఎంపైర్ నుంచి. ఆ గవర్నమెంట్ ఆర్డర్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అలాగా లెక్కింపు చేయాలంటే జనాభా లెక్క ఏం జరగాలంటే ఎవరి సొంత ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఎవరి సొంత ప్రాంతానికి వాళ్ళు కంపల్సరీగా వెళ్ళాలి. ఇంక వేరే ఆప్షన్ లేదు ఆ టైంలో. ఓకే, అదొక అమేజింగ్ థింగ్ జరిగింది బైబిల్లో. ఇట్స్ బియాండ్ అవర్ థాట్స్. ఎందుకంటే దేవుని మార్గం ఎలా ఉంటుందంటే మనకు తెలియనట్టుగా ఉంటుంది. మనకు తెలియదు దేవుని మార్గం. వీ కాంట్ ఎక్స్పెక్ట్, వీ కాంట్ నో, వీ డోంట్ నో వాట్ ఈస్ గాడ్ గోయింగ్ టు డూ ఇన్ అవర్ లైఫ్స్. మనకు తెలియదు. వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఆల్సో. సో ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే జనాభా లెక్క వెయ్యాలి అని డిసైడ్ అయింది. అప్పుడు ఏం చేయాలి? మేరీ అండ్ జోసెఫ్ వాళ్ళ సొంత ఊరేంటి బెత్లెహేమ్, అక్కడ వెళ్ళిపోవాలి. సో ఆటోమేటిక్గా నజరేత్ నుంచి బెత్లెహేమ్ వెళ్ళడానికి అక్కడ పరిస్థితి కల్పించారు. ఎవరు? దేవుడు. ఎందుకంటే బైబిల్ ప్రాఫెసీ నెరవేరాలి, దేవుని వాక్యం నెరవేరాలి. ఏంటి ఆ వాక్యం ప్రాఫెసీ అంటే యేసుక్రీస్తు బెత్లెహేమ్లో పుట్టాలి. సో నిండు గర్భిణి 9 months ప్రెగ్నెంట్ మేరీ ఇప్పుడు నజరేత్ నుంచి బెత్లెహేమ్కి వెళ్ళాలి. ఎందుకంటే ప్రాఫెసీ నెరవేరాలి. దట్ ఈస్ వన్ అమేజింగ్ ఫ్యాక్ట్. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటో చెప్పనా? నజరేత్ నుంచి బెత్లెహేమ్ వెళ్ళాలి అంటే ఇట్ ఈస్ 90 miles, అంటే ఆల్మోస్ట్ 160 kilometers. 160 కిలోమీటర్లు, 90 మైళ్ళు దూరం నజరేత్ నుంచి బెత్లెహేమ్. 9 months ప్రెగ్నెంట్ లేడీ, కొద్ది రోజుల్లో డెలివరీ అవ్వబోయే లేడీ. అప్పుడు కార్స్ లేవు, 2000 years బ్యాక్. బైక్స్ లేవు, హెలికాప్టర్లు లేవు, అంబులెన్స్లు లేవు, రోడ్డులు లేవు, ఫ్లైట్లు లేవు, ట్రైన్స్ లేవు. అసలు ఏ ట్రాన్స్పోర్ట్ లేదు ఆ టైంలో. ఒకే ఒక ట్రాన్స్పోర్ట్ ఏంటంటే ఐదర్ వాకింగ్ అండ్ వాకింగ్. దట్స్ ఆల్. దర్ ఇస్ నో అదర్ ట్రాన్స్పోర్ట్. ఓకే. సో ఆ టైంలో 160 కిలోమీటర్లు 9 months ప్రెగ్నెంట్తో ఉన్న లేడీ మేరీ హ్యాస్ ట్రావెల్డ్. అది కూడా ప్లెయిన్ రోడ్ కాదు, తార్ రోడ్ ఏమీ లేదు. కొండలు ఉంటాయి, లోయలు ఉంటాయి. తర్వాత యోర్దాన్ నది దాటాలి, ద రివర్ జార్డన్ దాటుకుంటా వెళ్ళాలి ఆ ఫ్లాట్ ల్యాండ్లో. ఆ తర్వాత ఆ బెత్లెహేమ్కి వచ్చే ప్రాంతంలో కొండలు ఉంటాయి, కొండలు ఎక్కి దిగి లోయల్లో వెళ్ళాలి. సో అటువంటి భయంకరమైన రోడ్లో పరిస్థితుల్లో మేరీ అండ్ జోసెఫ్ ట్రావెల్ చేశారు. ఎందుకు? నజరేత్ నుంచి బెత్లెహేమ్కి వెళ్ళడానికి. ఎందుకు? జనాభా లెక్క చేస్తున్నారు కాబట్టి. ఇదంతా ఎందుకు జరుగుతుంది? బైబిల్లో యేసుక్రీస్తు బెత్లెహేమ్లో పుట్టాలి అనే ప్రాఫెసీ ఉంది కాబట్టి అది నెరవేర్చుకోవడానికి దేవుడు ఏం చేశారంటే ఈ కార్యమును జరిగిపించారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే దేవుడు నీ పట్ల ఒక కార్యము చేయాలి అని నిర్ధారిస్తే, అని అనుకుంటే, అని ఫిక్స్ అయితే, అని బ్లెస్సింగ్స్ ఇస్తే ఖచ్చితంగా కష్టమైన, నష్టమైన, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఎంత అడ్డంకులు వచ్చినా నువ్వు మాటను నమ్మి కష్టాల్లో కూడా ముందుకు వెళ్తే ఆయన చిత్తము నీ లైఫ్లో నెరవేర్చుకుంటారు ఖచ్చితంగా అనే విషయాన్ని, సత్యాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ వాట్ ద బైబిల్ ఈజ్ టీచింగ్ అస్. దిస్ ఈజ్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ టీచింగ్ అస్. ఏమంటున్నారంటే దేవుడు కష్టం వచ్చినా సరే
నీ లైఫ్లో నష్టం వచ్చినా సరే, నీ లైఫ్లో ఇబ్బందులు వచ్చినా సరే, నీ లైఫ్లో వెనక్కి తిరిగి చూడకుండా కష్టాల్లో కూడా నువ్వు దేవుని చూసుకుంటా నువ్వు నడుచుకొని వెళ్తే, దేవుని మాటకు లోబడితే, విశ్వాసంతో వెళ్ళగలిగితే, ఆ రోజు ఏంజెల్ చెప్పిన మాటకి లోబడింది మేరీ అండ్ జోసెఫ్, నమ్మారు మేరీ అండ్ జోసెఫ్. ఆ విధంగా మనం కూడా చేయగలిగితే దేవుడు నీ పట్ల చిత్తాన్ని, ఉద్దేశాన్ని, తన ప్లాన్ని నీ లైఫ్లో నెరవేర్చుకుంటారు దేవుడు. అది ఎంత కష్టమైనా సరే ఆయన ప్లాన్ చేస్తారు నీ లైఫ్ని, సిచ్యువేషన్స్ని, మార్గంని చూపించేదెవరు? దేవుడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు షో యూ ద వే అండ్ లీడ్ యూ ఇన్ టు ద రైట్ పాత్. ఓకే, దట్ ఈస్ సో 2 అమేజింగ్ ఫ్యాక్ట్స్ జరిగాయి. ఒకటేంటంటే జనాభా లెక్కించబడింది కాబట్టి వాక్యం నెరవేరడానికి ప్లేస్ మారారు. సెకండ్ థింగ్, 160 కిలోమీటర్స్ డిఫికల్ట్ వే, ప్లెయిన్ రోడ్ కాదు, కొండల లోయల మధ్యన 9 నెలల గర్భిణీ స్త్రీ నడిచింది. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఈరోజు గర్భిణీ స్త్రీలు 1వ నెల, 2వ నెల, 3వ నెలలో అసలు ఏ పని చేయరు, నడవలేరు. నడలేనంటారు. ప్యాంపరింగ్ ఎక్కువ అవుతుంది, చాలా జాగ్రత్తగా మంచం దిగనివ్వరు. కానీ ఆ రోజు 9 నెలల స్త్రీ, గర్భిణీ స్త్రీ 160 కిలోమీటర్ల కొండలెక్కి దిగి నడిచింది. వెహికల్స్ లేవు. ఆలోచించండి ఎంత కష్టమైన మార్గమో. ఒక్కసారి ఆలోచించండి ఎంత కష్టమైన మార్గమో. అయినా సరే వెనక్కి తిరిగి చూడలేదు. దేవుని కొరకే ముందుకు నడిచింది. బ్లెస్ చేయబడింది, వాక్యం నెరవేర్చబడింది. దట్ ఈస్ ద అమేజింగ్ ఫ్యాక్ట్ అబౌట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఆఫ్ క్రైస్ట్, ద ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ క్రైస్ట్. ఓకే, అదొక విషయం. సెకండ్ థింగ్ మీరు గమనించినట్లయితే, ద టైమ్ ఆఫ్ బర్త్, యేసుక్రీస్తు పుట్టిన సమయం. ఆ టైం ఎలా ఉంటుందంటే, మాథ్యూ చాప్టర్ 2, న్యూ టెస్టిమెంట్లో ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 2 వర్స్ 1 ఏమని రాసిందో చూద్దాం. తెలుగు బైబిల్ అయితే మత్తయి రాసిన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం ఏమనుందంటే, జీసస్ వాజ్ బోర్న్ ఇన్ ద టౌన్ ఆఫ్ బెత్లెహెమ్. సో వాళ్ళు వచ్చేసారు, మేరీ అండ్ జోసెఫ్. బెత్లెహెంలో యేసుక్రీస్తు పుట్టారు. ఎవరి సమయంలో పుట్టారు? డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ వెన్ హేరోద్ వాజ్ కింగ్. హేరోద్ రాజుగా ఉన్నప్పుడు పుట్టారు యేసుక్రీస్తు. చూడండి, వేరే టైంలో పుట్టచ్చు కదా, ఎప్పుడో తర్వాత పుట్టచ్చు కదా. హేరోదు అనే వ్యక్తి రాజుగా ఉన్నప్పుడు బెత్లెహేంలో అప్పుడు పుట్టారు అంటే యేసుక్రీస్తు. హేరోదు రాజు మంచోడా పోనీ? అస్సలు కాదు. నెంబర్ 1 రాంగ్ పర్సన్. అంటే దేవుడు అంటే తెలీదు, భయం లేదు. మనుషుల్ని చంపడానికి కూడా వెనకాడని వ్యక్తి హేరోదు. అంత భయంకరమైన వ్యక్తి హేరోదు రాజు. అంటే ఎంత భయంకరం అంటే చూపిస్తాను. 16th verse మీరు చదివినట్లయితే, హేరోద్ గేవ్ ఆర్డర్స్ టు కిల్ ఆల్ ది బాయ్స్ ఇన్ బెత్లెహేమ్ అండ్ ఇట్స్ నేబర్హుడ్ హూ వర్ 2 years old and younger. చూడండి ఎంత భయంకరమైన వ్యక్తి అంటే హేరోదు. 16వ వచనం ఏమనుందంటే, 2 సంవత్సరాల చిన్నోళ్ళని, 2 సంవత్సరాల పెద్దోళ్ళని ఆ టైం నుంచి ఇటు అటు అందరినీ చంపేయమని చెప్పాడు. అందరినీ చంపేయమన్నాడు. అంటే చిన్న పిల్లలను కూడా, ఆ ఊర్లోనే కాదు చుట్టుపక్కల ఊర్లో, గ్రామాల్లో అందరినీ 2 years, అప్పటి నుంచి 2 years బ్యాక్, 2 years ముందు ఉన్న వాళ్ళందరినీ, చిన్నపిల్లల్ని, అబ్బాయిలందరినీ చంపేయమని ఆర్డర్ ఇచ్చాడు. అంటే ఎంత భయంకరమైన మనసో చూడండి హేరోద్ది, ఎంత కఠినమైన మనసో చూడండి హేరోద్ది. బట్ స్టిల్ యేసుక్రీస్తు పుట్టింది ఏ టైంలో? అంత భయంకరమైన హేరోద్ రాజుగా ఉన్నప్పుడే పుట్టారు. ఫ్యాక్ట్ ఏంటంటే, అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, యేసుక్రీస్తు చనిపోలేదు. చంపినా సరే ఆయన అక్కడి నుంచి తీసుకెళ్ళిపోమని ఏంజెల్ మేరీ జోసెఫ్ చెప్పినప్పుడు వాళ్ళు ప్రయాణించారు. సో ద ఫ్యాక్ట్ ఈజ్, అంత డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో కూడా, అంత కష్టమైన సందర్భంలో కూడా, హేరోదు రాజు పుట్టే సందర్భంలో, హేరోదు రాజు ఉండే సమయంలో కూడా గాడ్ సర్వైవ్డ్.
యాజ్ ఎ చైల్డ్, చిన్నపిల్లడిగా ఆయన సర్వైవ్ అయ్యారు. ఈరోజు మనకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే మన చుట్టుపక్కల మనుషులు ఎంత భయంకరమైన మనుషులు కానివ్వండి, ఎంత నిన్ను ఇబ్బంది పెట్టే మనుషులు కానివ్వండి, నిన్ను కష్టపెట్టే మనుషులు కానివ్వండి, నిన్ను హర్ట్ చేసే మనుషులు కానివ్వండి, నిన్ను అన్ని విధాలుగా నష్టపరిచే మనుషులు కానివ్వండి, వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ సరౌండింగ్స్ యు ఆర్ గోయింగ్ త్రూ, దేవుడు మాట్లాడుతున్నారు, హీ విల్ ప్రొటెక్ట్ యూ, హీ విల్ సేవ్ యూ, హీ విల్ డెలివర్ యూ అనే ఫ్యాక్ట్ని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. దట్ ఈస్ వాట్ ద గాడ్ ఈజ్ స్పీకింగ్, దట్ ఈస్ వాట్ ద బైబిల్ ఈజ్ సెయింగ్. సో ఎటువంటి పరిస్థితిలోనైనా, ఎటువంటి కష్టంలోనైనా, ఎటువంటి నష్టంలోనైనా, ఎటువంటి సిచ్యువేషన్లోనైనా దేవుడు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని కాపాడగలరు, మిమ్మల్ని రక్షించగలరు, మిమ్మల్ని విడుదల ఇవ్వగలరు దేవుడు. ఎందుకంటే ఆ రోజు అంత పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేశారు? సర్వైవ్ అయ్యారు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఓకే, ఆ తర్వాత ఏం జరిగింది? ఏంజెల్ చెప్పింది మేరీకి, చిన్నపిల్లని చంపేయమని ఆర్డర్ ఇచ్చాడు హేరోదు రాజు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి ఈజిప్ట్ ప్రాంతానికి యేసుక్రీస్తుని బేబీని పట్టుకొని వెళ్ళిపోమని చెప్పారు ఏంజెల్. సో ఇంకొక అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటో చెప్పనా మీకు? మేరీ అండ్ జోసెఫ్ ఆల్మోస్ట్ 40 days అయింది బెత్లెహేంలో ఉన్నారు. ఇప్పుడేమో హేరోదు రాజు ఏమో పిల్లల్ని చంపేయమని ఆర్డర్ ఇచ్చాడు. సో అక్కడగానే ఉండుంటే బెత్లెహేంలో ఏమవుద్ది? యేసుక్రీస్తు బేబీని చంపేస్తారు. అప్పుడే పుట్టిన యేసుక్రీస్తుని 1 month కూడా అవ్వలే, చంపేస్తారు. సో ఇప్పుడు ఏం చెప్పిందంటే ఏంజెల్, అక్కడి నుంచి ఈజిప్ట్ అనే ప్రాంతానికి వెళ్ళిపోమని చెప్పారు ఏంజెల్. చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే బయలుదేరారు, అప్పటికప్పుడే బయలుదేరారు. చెప్పిన వెంటనే యేసుక్రీస్తు బేబీని పట్టుకొని బయలుదేరిపోయారు. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ అమేజింగ్ ఫ్యాక్ట్, ట్రూ ఫ్యాక్ట్ ఏంటంటే బెత్లెహేం టు ఈజిప్ట్ డిస్టెన్స్ ఎంతో తెలుసా మీకు? బెత్లెహేం టు ఈజిప్ట్ డిస్టెన్స్ 690 kilometers, 690 kilometers దూరం. ఎక్కడి నుంచి? బెత్లెహేం నుంచి ఐగుప్తు ప్రాంతానికి 690 kilometers దూరం. ఫ్లైట్స్ లేవు, ట్రైన్స్ లేవు, కార్స్ లేవు, బైక్స్ లేవు, ఏ ట్రాన్స్పోర్టు లేదు. మేరీ అండ్ జోసెఫ్ ఆ బేబీని పట్టుకొని, అప్పుడే పుట్టిన యేసుక్రీస్తుని పట్టుకొని నడుచుకుంటూ కొండల గుండా, లోయల గుండా నడుచుకుంటూ, డెజర్ట్ గుండా నడుచుకుంటూ 690 kilometers ప్రయాణించారంటే ఒక్కసారి ఆలోచించండి, అది ఎంత కష్టమైన పరిస్థితో, ఎంత భయంకరమైన పరిస్థితో. ఎందుకు వెళ్ళారు? లోకరక్షకుడిని కాపాడుకోవడానికి. చిన్న బేబీగా ఉన్నారు ఆయన. బేబీ ఏం చేయగలరు? ఎవరిని ఏం చేయలేరు. దేవుడు సిద్ధపరిచారు మేరీ అండ్ జోసెఫ్. ఈరోజు ఎటువంటి కష్టంగా వెళ్ళిన మార్గమైనా సరే దేవుడు సిద్ధపరుస్తారు మీ కొరకు సహాయం చేయడానికి. గాడ్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ, గాడ్ ఈజ్ గోయింగ్ టు లీడ్ యూ. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 690 kilometers నడవగలిగారు బేబీని తీసుకొని, నడుచుకొని, కొండల్లో గుండలో వెళ్ళి. మన లైఫ్ ఏమాత్రం చెప్పండి? దేవుడు ఎందుకు మన సహాయం చేయలేరా? నీ కష్టాల్లో దేవుడు నడిపించలేరా? ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నారు, యేసుక్రీస్తు లోకానికి వచ్చింది ఏంటంటే దేనికంట? లోకరక్షకుడు. ఎవరు? యేసుక్రీస్తు లోకరక్షకుడు. నిన్ను కాపాడేవాడు, నిన్ను రక్షించేవాడు, నడిపించేవాడు. ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. థర్డ్ థింగ్, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే జ్ఞానులు. ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం బైబిల్లో. మాథ్యూ చాప్టర్ 2 verse 1-11. మాథ్యూ చాప్టర్ 2 verse 1-11. తెలుగులో అయితే మత్తయి రాసిన గ్రంథము 2వ అధ్యాయము 1-11 మీరు చదివితే ఏమైనా ఉంటుందంటే, జ్ఞానులు ఏం చేశారంటే దే వెంట్ ఇంటూ 11th verse ఏమనుందంటే, జ్ఞానులు ఇంట్లోకి వెళ్ళారు, చిన్న బేబీని చూశారు, మదర్ మేరీని చూశారు, మోకరించారు, దేవుణ్ణి, బేబీ జీసస్ క్రైస్ట్ని ఆరాధించారు, గిఫ్ట్లు తెచ్చారు, తెచ్చి వెళ్ళిపోయారు.
జ్ఞానులు ఏం చేశారంటే, ఈ ఫ్యాక్ట్ చూడండి, జాగ్రత్తగా వినండి. జ్ఞానులు ఆ రోజు ఏం చూశారు? ఒక స్టార్ని చూశారు. ఎక్కడ? ఈస్ట్లో ఎక్కడో ఉన్నారు, వెస్ట్లో ఉన్నారు జ్ఞానులు. యేసుక్రీస్తు పుట్టిందేమో బెత్లెహేంలో. వాళ్ళకి జ్ఞానం బట్టి ఒక స్టార్ని చూసి, ఆ స్టార్ని చూసి ఏమనుకున్నారంటే లోకరక్షకుడు పుట్టారు అని. ఎందుకంటే వాళ్ళు ప్రాఫెసెస్ చదువుంటారు ముందుగానే వాళ్ళు ప్రాఫెసెస్ అని చదువుంటారు. అన్నీ చదివిన తర్వాత ఆ స్టార్ని బట్టి ఖచ్చితంగా లోకరక్షకుడు పుట్టారు అనే ఆలోచన వచ్చింది. ఆ స్టార్ని ఫాలో అయ్యారు, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు వాళ్ళు. అంటే జ్ఞానవంతులని ఎందుకు అంటున్నాం అంటే, వాళ్ళు దేవుణ్ణి కనుక్కోగలిగారు. ఈరోజు మనుషులైన మనం కూడా అనుకుంటాం, నేను చాలా జ్ఞానవంతుడిని, నాకు చాలా తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉందని. నీ తెలివి, నీ జ్ఞానము ఎందుకు పనికిరాదు. ఎందుకంటే దేవుణ్ణి కనుక్కోలేకపోతే నీ తెలివి జ్ఞానం వేస్ట్. దేవుణ్ణి కనుక్కునే పరిస్థితులు నువ్వు లేకపోతే, దేవుణ్ణి వెతికే పరిస్థితిలో నీ జ్ఞానము లేకపోతే, నీ నాలెడ్జ్, నీ విజ్డమ్ దేవుణ్ణి వెతకకపోతే అది నీకు లేనట్టే లెక్క, అది పనికిరానట్టే లెక్క. ఆ రోజు జ్ఞానులను ఎందుకు అంటున్నాం వాళ్ళని? వాళ్ళు వైజ్ మెన్ అని ఎందుకు అంటున్నాం మనం అంటే, దేవుని కనుక్కోగలిగారు. ఎలా కనుక్కోగలిగారంటే, వాళ్ళకేమి గూగుల్ మ్యాప్స్ లేవు, వాళ్ళకేమి అడ్రస్లు లేవు, వాళ్ళకేమి ప్లేస్ ఎక్కడో తెలియదు. ఒక స్టార్ని చూసి దేవుని దగ్గరికి, యేసుక్రీస్తు దగ్గరికి, అప్పుడే పుట్టిన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళే జ్ఞానము కలుగున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు చూసేది దేవుని దగ్గరికి నడిపిస్తుంది. జ్ఞానులకి నువ్వు జ్ఞానవంతుడివి, మనం జ్ఞానవంతులమి అనిపించుకోవాలంటే, నువ్వు చూసేది ఏదైనా సరే, నువ్వు వెళ్ళేది ఎక్కడికైనా సరే, ఎక్కడికి లీడ్ చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. గాడ్, సర్చ్ గాడ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం కనుక్కున్నవాడే జ్ఞానవంతుడు. దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం కనుక్కున్నవాడే జ్ఞానవంతుడు. బైబిల్లో అలాగే ఉంది, బైబిల్లో జరిగింది. దిస్ ఈజ్ ద ట్రూ ఫ్యాక్ట్ విచ్ హ్యాపెండ్. ఒక స్టార్ని చూసి దేవుని మార్గం కనుక్కున్నారు, దేవుని ఉండే ప్లేస్ కనుక్కున్నారు. మరి నువ్వేం చూస్తున్నావు? లోకంలో లోక సంబంధమైనవన్నీ చూస్తుంటాం. డబ్బుని, కార్లని, బిల్డింగ్ని, ఆస్తుల్ని, ప్రాపర్టీని, స్టేటస్ని అన్నీ చూస్తాం, కానీ దేవుని మాత్రము చూడము. దేవుని చూడకపోతే నీకున్న చదువు, నీకున్న ఆస్తి, నీకున్న జ్ఞానము, నీకున్న నాలెడ్జ్, నీకున్న అన్నీ కూడా వేస్ట్. దేవుని కనుక్కున్న వారే జ్ఞానవంతులు, దేవుని మార్గము కనుక్కున్న వారే జ్ఞానవంతులు, దేవుని తెలుసుకున్న వారే జ్ఞానవంతులు బైబిల్ ప్రకారము. ఓకే, దట్ ఈస్ వాట్ ద బైబిల్ సేస్. ఆ రోజు సోషల్ మీడియా లేదు, టీవీ లేదు, బట్ స్టిల్ వాళ్ళకి తెలిసిపోయింది లోకరక్షకుడు పుట్టారని. దట్ ఈస్ ద నాలెడ్జ్ అండ్ విజ్డమ్ మనం కలిగి ఉండవలసింది. అది రియల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్, ఫైండింగ్ గాడ్. ఓకే, ఇంకొక అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటో చెప్పనా జ్ఞానవంతుల గురించి? మాథ్యూ చాప్టర్ 2 1-11 ఏమని రాస్తుందంటే, వాళ్ళు రాగానే, బేబీని చూడంగానే మోకరించారంట జ్ఞానవంతులు. దేవుని దగ్గర ప్రతి జ్ఞాని మోకరించవలసిందే. ఫ్యాక్ట్. ఎంత పెద్ద జ్ఞానం అయినా సరే, ఎంత పెద్ద నాలెడ్జ్ ఉన్న పర్సన్ అయినా సరే, ఎంత పెద్ద మేధావి అయినా సరే, ఆ జ్ఞానులు ఏం చేశారంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మోకరించారు. ఎవ్రీ ఫీట్ షాల్ బౌ డౌన్ బిఫోర్ ద ఫీట్ ఆఫ్ గాడ్, ఎవ్రీ నీ షాల్ బెండ్ బిఫోర్ గాడ్. ప్రతి జ్ఞానవంతుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని దగ్గర మోకరించవలసిన ఆయనకంటే ఎక్కువ ఎవ్వరు కాదు ఈ లోకంలో. నో బడీ ఈజ్ గ్రేటర్ దెన్ ద గాడ్. ఓకే, జ్ఞానవంతుడు అనుకుంటున్నావా? కాదు, నువ్వు మోకరించాల్సిందే. నీ జ్ఞానం ఎప్పుడు పనికి వస్తుంది అంటే, నువ్వు దేవుని వెతికినప్పుడే నీ జ్ఞానంకి అర్థం ఉంటుంది. అదర్వైజ్ నువ్వు జ్ఞానవంతుడే కాదు. ఎంత జ్ఞానం అయినా సరే ఏం చేశారు? ఆ రోజు దేవుని దగ్గర మోకరించారు. ఆ టైంలో ఆ బేబీ జీసస్ ఏ మిరకల్స్ చేయలేదు, ఏ అద్భుత కార్యాలు చేయలేదు, ఏ మ్యాజిక్లు చేయలేదు, ఏమీ చేయలేదు. జస్ట్ ఈజ్ ఎ హెల్ప్లెస్ స్మాల్ చైల్డ్, అప్పుడే పుట్టిన చైల్డ్. కానీ ఆ జ్ఞానవంతులు దేనికి మోకరించారు, దేనికి వర్షిప్ చేశారు? ఆయన లోకరక్షకుడు అని నమ్మి. ఎలా నమ్మారు? ఆయన ఏ కార్యములు చేయలేదు, ఏం మిరకల్స్ చేయలేదు, ఏమి చేయకుండా వాళ్ళు నమ్మారు. ఏంటని? లోకరక్షకుడు అని. ఎందుకు నమ్మారంటే అదే విశ్వాసము. దట్ ఈస్ ద ఫెయిత్ విచ్ వీ హ్యావ్ టు గో త్రూ, మై డియర్ ఫ్రెండ్స్. దట్ ఈస్ ద ఫెయిత్ విచ్ వీ హ్యావ్ టు వాక్ త్రూ, మై డియర్ ఫ్రెండ్స్.
యూ నీడ్ ఎ ఫెయిత్ వితౌట్ సీయింగ్ గాడ్. యూ నీడ్ టు బిలీవ్ వితౌట్ సీయింగ్ ద స్పిరిచువల్ పవర్ ఆఫ్ గాడ్. మిరకల్స్ చూడలేదు ఆ బేబీ నుంచి. ఆ రోజు బేబీ జీసస్ క్రైస్ట్ అద్భుత కార్యాలు ఏమీ చేయలేదు. బట్ స్టిల్ జ్ఞానులు ఏం చేశారు? ఆయన లోకరక్షకుడు అని నమ్మారు. అదే విశ్వాసం మనం కలిగి ఉండాలి ఈరోజు. వాట్ అన్ అమేజింగ్ ట్రూ ఫ్యాక్ట్ అండి అది. ఈజ్ ఇట్ నాట్ అమేజింగ్? ఈజ్ ఇట్ నాట్ ఎ ట్రూ ఫ్యాక్ట్? చూసి నమ్ముడు కంటే చూడకుండా నమ్మిన వాళ్ళే ధన్యులు అని జాన్ చాప్టర్ 20:29 ఉంటుంది. యోహాను 20:29 ఉంటుంది. జాన్ చాప్టర్ 20:29 న్యూ టెస్టిమెంట్లో. చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. దే ఆర్ బ్లెస్డ్ మై డియర్ ఫ్రెండ్స్. సో అక్కడ మన జ్ఞానులు ఎందుకు వర్షిప్ చేశారు? మోకరించి. ఎంత జ్ఞానవంతుడైనా దేవుని దగ్గర మోకరించవలసిందే. అది మాత్రం షూర్, బైబిల్లో ఉంది. నేను డాక్టర్ని, నేను పెద్ద ఇదిని, నేను ఇది అది, నా జ్ఞానవంతుడిని, మేధావని, నేను పిహెచ్డీ చేశాను, నేను ఇది చేశాను, అది చేశాను, అన్నీ వేస్ట్. ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర మోకరించాల్సిందే. నువ్వు దేవుని వెతకవలసిందే. అదే రియల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. అంతకు మించిన నాలెడ్జ్, జ్ఞానం ఈ ప్రపంచంలో లేదు. ఓకే, మోకరించారు, వర్షిప్ చేశారు. ఎందుకంటే వాళ్ళు చూడకుండా, ఆ మిరకల్స్ చూడకుండా, యేసుక్రీస్తు పెద్ద అయిన తర్వాత అప్పుడు చేశారు మిరకల్స్ ఆఫ్టర్ 30 years. మన పుట్టిన బేబీని నమ్మారు చూసారా, అది విశ్వాసం. లోకరక్షకుడు నమ్మారు చూసారా, అది విశ్వాసం. అటువంటి విశ్వాసం మనం ప్రదర్శించగలగాలి మై డియర్ ఫ్రెండ్స్. అదే స్పిరిచువల్ లైఫ్, అదే రియల్ లైఫ్, అదే స్పిరిచువల్ రియాలిటీ, అదే ద ఫౌండేషన్ ఆఫ్ రియాలిటీ. క్రిస్టియానిటీ ఆర్ స్పిరిచువాలిటీ, మంచితనానికి ఫౌండేషన్ అంటే తెలుసా? విశ్వాసము, ఫెయిత్. జ్ఞానులు చూపించింది ట్రూ ఫెయిత్ అండ్ ట్రూ విజ్డమ్ అండ్ ట్రూ నాలెడ్జ్. దట్ ఈస్ ద ట్రూ ఫ్యాక్ట్ మై డియర్ ఫ్రెండ్స్. అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి ఈరోజు నువ్వు. అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి ఈరోజు మీరు, నేను. సో 3 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చెప్పాను మీకు. 1 ఈజ్ ద ప్లేస్ ఆఫ్ బర్త్, ఏం జరిగిందో చూపించాను. 2nd థింగ్, టైమ్ ఆఫ్ బర్త్, ఏం జరిగిందో చూపించాను. 3rd థింగ్, ద ఫెయిత్ ఆఫ్ ద వైజ్ మెన్. ఫెయిత్ అంటే ఏంటో మీకు చూపించాను. సో ఓవరాల్ సమ్మరీ ఏంటంటే 3 థింగ్స్ అట్లీస్ట్ ఈ క్రిస్మస్లో మీరు క్యారీ చేయగలిగితే నెక్స్ట్ క్రిస్మస్ నీ లైఫ్లో ఒక బ్యూటిఫుల్ క్రిస్మస్ అవుతుంది. నీ లైఫ్లో ఒక అన్ఫర్గెటబుల్ లైఫ్ అవుతుంది అనేది, ఒక బ్యూటిఫుల్ లైఫ్గా మారబోతుంది అనేది. ఏంటంటే ఎటువంటి సర్కమ్స్టాన్సెస్లోనైనా, ఎటువంటి కష్టాల్లో నువ్వు వెళ్ళవలసిన అవసరం వచ్చిన లైఫ్లో వెనక్కి తిరిగి చూడకుండా దేవుని మాత్రమే చూసుకొని వెళ్తే డెఫినెట్లీ నీ కొరకు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారు 100%. 2nd థింగ్, నువ్వు వెళ్ళాలి అంటే నీకు ఫెయిత్ ఉండాలి. ఆ జ్ఞానులు చూపించిన ఫెయిత్ని మనం చూపించగలిగితే లైఫ్లో మనం దేవుని కొరకు ఏదైనా సరే సాధించగలం. ఆయన ఖచ్చితంగా బ్లెస్ చేస్తారు. ఈ క్రిస్మస్ మీ లైఫ్లో ఒక బ్లెస్సింగ్గా మారాలని, ఒక బ్యూటిఫుల్ క్రిస్మస్గా, ఒక లైఫ్ని చేంజ్ చేసే క్రిస్మస్గా మారాలని ఆశపడుతూ వచ్చే క్రిస్మస్కి మీ లైఫ్లో మీరు సాక్ష్యం చెప్పాలని, ఒక ప్రాఫెసీని చెప్పాలని, ఒక బ్యూటిఫుల్ చైల్డ్గా ఒక లైఫ్ని లీడ్ చేస్తారని నమ్మకంతో, విశ్వాసంతో ఈ మెసేజ్ని, ఈ టైంని నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుంటే ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. క్రిస్మస్ మెసేజ్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంతగానో థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు ఇచ్చిన మెసేజ్ని నేను మీ అందరం కూడా అనుసరించి ఒక బ్యూటిఫుల్ లైఫ్ని పొందుకోవడానికి సహాయం దయచేయండి. ట్రూ స్పిరిచువాలిటీ, ట్రూ ఫెయిత్ అంటే ఏంటో మాకు చూపించారు తండ్రి. అట్టి విధంగా మేము నడవడానికి మీ కృపను చూపించి నడిపించమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరిని ఇండివిజువల్గా బ్లెస్ చేయండి. వాళ్ళ ఫ్యామిలీస్ బ్లెస్ చేయండి. వాళ్ళ ప్లాన్స్ని బ్లెస్ చేయండి. నడిపించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ఎవరైతే కోవిడ్తో సఫర్ అవుతున్నారో, ఎవరైతే తండ్రి ఇబ్బందులు పడుతున్నారో, క్యాన్సర్స్తో, రకరకాల జబ్బులతో హాస్పిటల్లో బాధపడుతున్నారో, వాళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మీరే బలపరచండి, శక్తినివ్వండి, స్వస్థపరిచి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. ఈ కొత్త కేసెస్ రాకుండా మీరే కాపాడమని అడుగుతున్నాను తండ్రి. ఒమైక్రాన్ నుంచి మీరు మమ్మల్ని రక్షించండి. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, ఏ విధమైన టెన్షన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి శాంతి సమాధానం దయచేయమని అడుగుతున్నాను. ఎగ్జామ్స్ రాస్తున్న వారిని, రాసిన వారిని, ప్రిపేర్ అవుతున్న వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను. మీరు తోడుగుని నడిపించి బలపరచండి. అలాగే తండ్రి, ఈ రోజంతా మేము సంతోషించడానికి కృపను చూపించండి. అలాగనే ఎవరైతే తిండి లేకుండా బాధపడుతున్నారో, బట్టలు లేకుండా బాధపడుతున్నారో, ఇల్లు లేకుండా బాధపడుతున్నారో, మీరే వాళ్ళన్నిటికీ మీరే
తండ్రి సమాధానం దయచేయండి, అందరికీ దయచేయండి. మిమ్మల్ని తెలుసుకుని నడవడానికి కృపను చూపించండి. ఎవరైతే లోన్లీగా ఫీల్ అవుతున్నారో, దాన్ని డిప్రెషన్లో ఉన్నారో, లైఫ్ని ఎండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారో, వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరే వాళ్ళు మిమ్మల్ని తెలుసుకొని మీ యొక్క మార్గం నడవడానికి కృపను చూపించమని అడుగుతున్నాను. మళ్ళీ వచ్చే ఆదివారం తండ్రి మిమ్మల్ని కలుసుకోవడానికి మీ చిత్తం నెరవేర్చుకోమని, మా లైఫ్లో ప్రతి ఒక్కరిలో మీరే ఉండమని బలపరచమని, క్రిస్మస్ని మనం బ్లెస్ చేసి న్యూ లైఫ్ని దయచేస్తారని నమ్ముతూ యెహోవా పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రేయర్ చేసుకోండి, అందరూ హ్యాపీగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ సండే మార్నింగ్ మళ్ళీ కలుసుకుందాం. January 1st న్యూ ఇయర్ మెసేజ్ ఇస్తాను. సో సాటర్డే, కమింగ్ సాటర్డే Jan 1st కాబట్టి నెక్స్ట్ సాటర్డే మళ్ళీ న్యూ ఇయర్ మెసేజ్ నేను ఇస్తాను. కాబట్టి మళ్ళీ ఆ రోజు మళ్ళీ ఆన్లైన్లో కలుసుకుందాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మరొకసారి ఈ హాలిడేస్ని, క్రిస్మస్ని ఎంజాయ్ చేయండి. పీస్ఫుల్గా, కేర్ఫుల్గా ఎంజాయ్ చేయండి. హ్యాపీగా ఉండండి. నా గురించి కూడా ప్రేయర్ చేయండి, మీ గురించి కూడా మీరు ప్రేయర్ చేసుకోండి. మీ సమస్యలు ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి, మెసేజ్ పెట్టండి. మీ గురించి నేను డెఫినెట్గా ప్రేయర్ చేస్తాను, మీతో కలిసి కూడా ప్రేయర్ చేస్తాను, షేర్ చేసుకుంటాను మీ ప్రాబ్లమ్స్. దేవుడి సమయాన్ని, వాక్యాన్ని దీవించినాక హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ వీక్ అహెడ్. అగైన్ విల్ మీట్ ఆన్ Jan 1st ఆన్లైన్. ఓకే, తర్వాత ఈ మెసేజ్ నేను ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు. ఎనీ టైం మీరు చూడొచ్చు ఈ మెసేజ్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే. ప్రైజ్ ది లార్డ్. షలోమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.